నిన్ను మాత్రం నేను విడవనయ్యా. ఏదైనా అవని, నువ్వు ఇచ్చినా ఇవ్వు, ఇవ్వకపోయినా పర్వాలేదు, నిన్ను మాత్రం నేను విడవను. దేవునికి స్తోత్రం చెప్దామండి. ఈరోజు అలా భక్తి చేసేవారు ఎవరైనా ఉన్నారండి? అసలు ఇగో నువ్వు ఇచ్చినా పర్వాలేదు, ఇవ్వకపోయినా పర్వాలేదు, నీ కొరకే కనిపెట్టుంటానయ్యా అని ఉన్నవారు ఎవరైనా ఉన్నారా? చూడండి, యోబు అంటున్నాడు, ఆయన నన్ను చంపేసినా నేను ఆయన కొరకే కనిపెడతా. యోబు గ్రంథంలో 13వ అధ్యాయం 15వ వచనంలో ఉంటుంది, ఆయన నన్ను చంపినా నేను ఆయన కొరకే కనిపెడతా. ఆయన నాకు కీడు చేసినా ఆయనే నాకు దేవుడు. ఆయన నన్ను శిక్షించినా, చూడండి తన భార్య వచ్చి అంటది, ఏమంట తెలుసా? ఎందుకయ్యా చచ్చిపో అంటే, ఎందుకు మూర్ఖురాలు వలె మాట్లాడక, ఆయన మనకు మేలే చెయ్యాలా, కీడు చేయకూడదా? ఆయన మనకు మేలే చెయ్యాలా? మేలు చేస్తేనే దేవుడా? హల్లెలూయా. మీరు ఆశీర్వదిస్తేనే దేవుడా? దేవునికి స్తోత్రం చెప్తామండి. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు సంతోషం ఉంటేనే కొంతమంది ఉంటారండి.